ఇవాళ అయితే మా జెన్నీ పాప ఫుడ్ బర్త్డే. ఎవ్రీ ఇయర్ దైవజనుల మధ్యలో రిలేటివ్స్ బ్లెస్సింగ్స్తో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళం. బట్ ఇయర్ అందరూ చాలా బిజీ అయిపోయేసరికి టైంకి ఏ దైవజనులు కూడా అందుబాటులో లేరు. చాలా బాధగా కనీసం బయటికైనా వెళ్ళి జెన్నీకి కేక్ కట్ చేయిద్దామని రెడీ అయ్యాం. ఎగ్జాక్ట్గా బయటికి వెళ్ళే టైంకి మా మామయ్య ఇద్దరు దైవజనులు వస్తున్నారని మంచి వార్త చెప్పారు. వెంటనే ఉన్న పలంగా మా ఆయన చిన్న డెకరేషన్ స్టార్ట్ చేశాడు. మా అత్తయ్య అందరి కోసం వంటలు మొదలెట్టేసింది. ఇంతలో మా తమ్ముడు మర్దలు కూడా వచ్చేశారు. ఇంకేముంది, మా ఆయనకి రెస్ట్ ఇచ్చి తమ్ముడిని మర్దల్ని పనిలో పెట్టేశాను. జెన్నీ పాపని విష్ చేయడానికి మా అక్క, మా హనీబేట కాల్ చేశారు. మా హనీగాడు చిన్నపాటి విజయవాడ రౌడీ. వాడంటే మా అందరికీ చాలా ఇష్టం. చెప్పినట్టే టైంకి దైవజనులు కూడా వచ్చేశారు. వాళ్ళని రిసీవ్ చేసుకుంటుండగానే ఒకరి తర్వాత ఒకరు మా అత్తయ్య, పెదనాన్న, పెద్దమ్మ వచ్చేశారు. దైవజనుల పిల్లలు ఏ రీతిగా ఉండాలి అని అంశం మీద అద్భుతమైన వాక్యం విన్నాం. నెక్స్ట్ హ్యాపీగా జెన్నీగాడు కేక్ కట్ చేసేసాడు. వాళ్ళ మేనమామ అత్త ఇచ్చిన గిఫ్ట్కి ఇంకా జెన్నీగాడు నైట్ అంతా నిద్ర కూడా పోలేదు. మరి ఆ గిఫ్ట్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. బాయ్ బాయ్.